గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా జాతీయ అంతర్జాతీయ వార్తలు ప్రధాన శీర్షికలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే నిన్న మన దగ్గర టైం తీసుకుంటే నిన్న రాత్రి 11 గంటల నుంచి అమెరికాలో ట్రంప్ శకం మొదలైంది. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ముఖ్యంగా ట్రంప్ వస్తే ఎట్లా ఉంటుంది అని ఏం మాట్లాడతాడని చెప్పి యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూసింది. అందరు అనుకున్నట్టుగానే ఇక అమెరికన్లదే అని చెప్పి మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఒక పత్రిక నవ అమెరికన్లదే అన్నటువంటి బ్యానర్తో దేశమే శ్వాసగా సాగుతుందని చెప్పి ఇంకొకరు, అమెరికాని ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి ఇంకో పత్రిక, ఒకే దేశం ఒకే ఆత్మ అన్నటువంటి బ్యానర్తో ఇంకో పత్రిక. ఈ విధంగా అందరు కూడా అమెరికాకు సంబంధించి అమెరికన్లదే కానీ ఆయన మాట్లాడినటువంటి పాయింట్ని ప్రధానంగా తీసుకున్నాయి. ఇది మెయిన్ బ్యానర్ అన్నింటిలో కూడా. ఇక రెండవ వార్త చూసినట్టయితే తమిళనాడులో ఒక దాదాపు వారం రోజుల పైగా జరుగుతున్నటువంటి జల్లికట్టుపై నిరసన చూస్తున్నాం. జల్లికట్టు నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిన్న కేంద్రం జల్లికట్టు ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చిందో జల్లికట్టు కంటిన్యూ చేయాలని చెప్పి దానికి కేంద్రం సమ్మతి తెలిపింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి రెండు ముఖ్యంగా వార్తలు. ఇక ఇతర వార్తలు చూసినట్టయితే అటు యూపీలో అఖిలేష్ యాదవ్ తన లిస్ట్ ప్రకటించారు. ఆయన లిస్టులో ఇన్ని రోజులు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి ఆయన బాబాయ్ అఖిలేష్ యాదవ్ ఇద్దరు దాదాపు ఒకటి అయిపోయినట్టేగా ఆయన కూడా లిస్టులో 210 మంది లిస్ట్ ఇస్తే అందులో అఖిలేష్ బాబాయ్ శివపాల్ యాదవ్ కూడా ఉన్నాడు. ఇది ఒక వార్త ప్రధానంగా ఉంది. ఇక మన రాష్ట్రానికి వచ్చినట్టయితే పంట రుణాలు పెంచాలని చెప్పి నిన్న రాష్ట్ర మంత్రులు అందరూ కూడా నాబార్డును కోరారు. నిన్న నాబార్డుకు సంబంధించి మీటింగ్ జరిగింది. అందులో మంత్రి హరీష్ రావు, ఈటెల, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇప్పటివరకు ఇస్తున్నటువంటి రుణానికంటే ఇంకా పెంచాలని చెప్పి నాబార్డుని రాష్ట్ర మంత్రులు కోరారు. అదొక వార్త ఉంది. తర్వాత ఈ సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఇవ్వాలని చెప్పి సంస్థను కోరింది. సంస్థ కూడా ఒప్పుకుంది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ 35 నుంచి 40 ఏళ్ళకు పెంచుతూ నిన్న సింగరేణి నిర్ణయం తీసుకుంటూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి ట్రంప్ శకం ప్రపంచం మీద, ముఖ్యంగా మన దేశం మీద ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది. ఆయన ముఖ్యంగా ఉద్యోగాల గురించి మాట్లాడారు. నిన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకే అమెరికన్లకు ఇవ్వాలని చెప్పారు. మరి అమెరికాపై ఆశలు పెట్టుకొని వెళ్తున్నట్టు మన యువత పరిస్థితి ఏంటి, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి బెల్లనాయక్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు మనతో ఉన్నారు. ఎంపీ గారు, నిన్న ట్రంప్ స్పీచ్ ఉన్న తర్వాత ఏమనిపించింది మీకు? మనం రిపబ్లికన్ ఎలక్షన్స్ ఏదైతే ట్రంప్ ఎజెండా ఉందో, నిన్న ప్రెసిడెన్షియల్ స్పీచ్ కంటే ఎలక్షన్ స్పీచ్ లాగానే అనిపించింది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇదివరకు మొత్తం ప్రపంచానికి అమెరికా ఒక యూనిపోలార్ లీడర్గా ఉండేది. అంటే మొత్తం ప్రపంచాన్ని శాసించే స్టేజ్లో అమెరికా ఇన్ని సంవత్సరాలు నడుస్తూ వచ్చింది, దశాబ్దాలుగా. ఈరోజు ట్రంప్ గ్లోబలైజేషన్ నుంచి లోకలైజేషన్కి వెళ్ళిపోయింది. సో ఇదివరకు ఏంటి, అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు గ్లోబలైజేషన్ కావాలి, మొత్తం ప్రపంచం ఒక విలేజ్ కావాలి, బౌండరీస్ కరిగిపోవాలి, వ్యాపార సంబంధాలు అన్ని దేశాల్లో ఎలాంటి ఆటంకాలుగా లేకుండా ఉండాలనేది గత 50 సంవత్సరాలుగా వెస్ట్రన్ యొక్క కంట్రీస్ యొక్క ప్రత్యేకించి అమెరికా యొక్క ఎజెండా ఉంది, ఎకనామిక్ ఎజెండా. ఈరోజు దాన్ని రివర్స్ చేస్తూ ఈరోజు ట్రంప్ లోకలైజేషన్ పోయారు. కానీ వారు అనుకున్నట్లు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్లోబలైజేషన్ నుంచి లోకలైజేషన్ పోవటం వల్ల అమెరికా ఫర్ అమెరికన్స్, ఇండియా ఫర్ ఇండియన్స్, చైనా ఫర్ చైనీస్ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు ప్రతి కంట్రీ వేరే కంట్రీ మీద, ప్రతి మనిషి వేరే మనిషి మీద, ప్రతి సమాజం వేరే సమాజం మీద డైరెక్ట్లీనో ఇండైరెక్ట్లో ఇంటర్ రిలేటెడ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ చెప్పి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనుకోండి. మనం గతంలో చైనా మీద వ్యతిరేకతతో ఇక్కడ చైనా ప్రోడక్ట్స్ అన్ని బ్యాన్ చేయాలి, లేకుంటే అలాంటిది కూడా మనకు వచ్చింది కదా, అది అమలైందా? ఈరోజు కస్టమర్ నీడ్స్ అనేది గ్లోబలైజేషన్లో ఏ వస్తువు తక్కువ దొరుకుతుంది, ఏ వస్తువుకు నాణ్యమైనటువంటి వస్తువు దొరుకుతుంది అనేది మీద నడిపిస్తుంది. కానీ
ఇప్పుడు మీరు కానీ నేను కానీ మీరు ఒక టీవీ పెట్టారు, ఎక్కడి నుంచి మంచి ఎక్విప్మెంట్ వస్తుంది, ఎక్కడ తక్కువ ధర వస్తుందని చూస్తారు, కానీ ఇది మా ప్యాట్రియాటిక్ దృక్పథంలో అంటే ఒక జాతీయ దృక్పథంతో ఆలోచించాం. ఇక్కడున్న కంపెనీలు తక్కువ జీతాలు ఇస్తూ వేరే విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తూనే ఫర్ ఎగ్జాంపుల్ కోల్పోతున్నారు మన వాళ్ళని చెప్పి నిన్న ఆయన ప్రస్తావించారు. అది ఖచ్చితంగా ఈరోజు మన వాళ్ళు ఉద్యోగాల కొరకు అమెరికా పోతారు. అదే నిజంగా ట్రంప్ అమలు చేస్తే కంపెనీస్ అమెరికాల నుంచి వేరే దేశాలకు వస్తాయి. అంతిమంగా జరిగేది ఏంటంటే కంపెనీస్ ఎప్పుడైతే ఇప్పుడు దాదాపు ఎంతమంది అండి, సంవత్సరానికి 50,000 మంది H1B వీసా ఇస్తున్నారు, అంతే కదా. అయితే 50,000 మందికి నువ్వు ఇంత ఆతృత పడి ఉంటే 50,000 జీతాలు మొత్తం అమెరికాకు, అందులో సరే మన 50% 25,000 జీతాలు ఆయన అమెరికన్స్కి ఇవ్వగలుగుతాడు. అమెరికన్స్ రేట్ ఆఫ్ శాలరీస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఈరోజు గ్లోబలైజేషన్, ఈరోజు యాపిల్ ఫోన్ ఉంది, తయారు ఎక్కడ అవుతుంది, చైనాలో అవుతుంది, కొనేది ఎక్కడ, ప్రపంచం మొత్తం కొంటున్నారు. అదే రేపు మిగతా దేశాలన్నీ మేము కొనము అంటే అమెరికన్సే కొంటే మరి ఆ కంపెనీ మూతపడుతుందా, ఆ కంపెనీ మెరుగుపడుతుందా? అంటే ఒక రకంగా ఎలక్షన్స్ స్పీచ్ కొరకు ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. కానీ నిన్న ప్రెసిడెంట్ స్పీచ్ కూడా ఎలక్షన్ స్పీచ్ లాగా ఉంది, కానీ అమెరికా అవన్నీ స్లోగన్స్, ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చే స్లోగన్స్. కానీ వాస్తవ రూపాలకు వస్తే మాత్రం అది ఎజెండా అమలయ్యేది కాదు. నిజంగా అమలు చేస్తే మొట్టమొదటిగా నష్టపోయేది అమెరికా, అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. అదే సార్. దయాకర్ రెడ్డి గారు, మీ అబ్బాయిలు కూడా ఆల్రెడీ అమెరికా చదువుకున్నారు, ఇప్పుడు అమెరికాలో ఉన్నారనుకుంటా ఒకరిద్దరు. సో ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఏమంటుంది ఇంతకు నిన్న స్పీచ్ ఉన్న తర్వాత మీ బాబు ఏమన్నాడు? ఇప్పుడు ఆయన స్పీచ్ ఇప్పుడు నర్సాన చెప్పినట్టు ఎలక్షన్ స్పీచ్ లాగానే కనపడింది తప్ప, బట్ ఊహించిందే ఆ స్లోగన్తోనే వచ్చిండు. ఎట్లయితే తెలంగాణలో తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే అన్నది నినాదం అయితే మొదలైందో, దాన్ని కేసీఆర్ గారు ఏం చేసి వచ్చిన తర్వాత అటువంటిది ఏముండదు, ఎవరైనా స్కిల్ ఉన్న వాళ్ళు అందరినీ గౌరవించుకుంటూ గ్లోబలైజేషన్లో పోతామన్నారు. అటువంటి మార్పు అక్కడ కూడా వచ్చిండాల్సింది, వస్తుందని అనుకున్నారు. ఎన్నిక తర్వాత రాలే ఆయన నోటి నుంచి. ఎందుకంటే ఆయన ఎన్నికైనటువంటి నార్త్ అమెరికా నుంచి ఏదైతే ఉందో అక్కడ బాగా అనగదొక్కబడ్డాం మేము, ట్రంప్ మన ఉద్యోగాలు మనకే ఇస్తానంటుండు, బయట నుంచి వచ్చినందువల్ల మనకు ఉద్యోగాలు రావడం లేదంటే బాగా రేజ్ చేయడం వల్ల ఆయనకు వచ్చిన మెజారిటీ కూడా అక్కడనే వచ్చింది. కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ అన్న విశ్లేషించినట్టు అది సాధ్యం కాని పని. ఎందుకంటే అమెరికా ఇవాళ ఆ స్థాయిలో ఉందంటే నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ అమెరికన్స్, ద పీపుల్ హూ ఈజ్ ఫ్రమ్ ఇండియా, బయట ఉన్న వాళ్ళు స్కిల్స్, అవన్నీ ఆ స్కిల్స్ వాళ్ళు వాడుకోగలుగుతారు. ఎందుకంటే మన దగ్గర జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర జనాభా తక్కువ ఉంది. మన దగ్గర భూభాగం కంటే వాళ్ళ భూభాగాలు ఎక్కువ ఉన్నాయి. దాని నుంచి అగ్రికల్చర్ కంటే కూడా అగ్రికల్చర్ కూడా చేయలేని పరిస్థితి, వాళ్ళు చాలా తక్కువ చేసుకుంటారు. భూమి అంత ఉన్నప్పటికీ సారవంతమైన భూమి ఉన్నది ఒక ప్రాంతం తప్ప నేను చూసిన. అటువంటిది ఇవాళ ఆయన అదే స్లోగన్తో వచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఆస్పెక్ట్. ఏ అమెరికన్ అధ్యక్షునికి ప్రమాణ స్వీకారానికి ఇతనికి ఉన్నన్ని నిరసనలు లేవు. ఈయన ప్రమాణ స్వీకారానికి ఆయన నిరసనలు తెలియజేసే పరిస్థితి వచ్చిందంటే ఆ ప్రాంతవాసులకే వాళ్ళ మీద అక్కడ ఎవరో భారతీయులు లేకుండా ఇతర దేశాలలో కాదు ఆమె నిరసన తెలియజేస్తున్నది. దే ఆర్ అమెరికన్స్ ఓన్లీ అన్నప్పుడు అతను ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తను మాట్లాడుతున్నది ఏంటి, చేయాల్సింది ఏంటి? ఎందుకంటే అమెరికాను ఒక అగ్రరాజ్యంగా పిలుచుకుంటారు, పెద్దన పాత్ర పోషించేటువంటి రాజ్యంగా అందరూ అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా వచ్చినప్పుడు అమెరికా ఒక సపరేట్ అయిపోయి మిగతా దేశాలని ఏకమయ్యే పరిస్థితి రావచ్చు. ఇఫ్ యూ గోస్ ట్రంప్ లైక్ దట్, ఆ రకంగా ఆయన పోయిందంటే ఖచ్చితంగా మిగతా దేశాలన్నీ కూడా ఇవాళ గ్లోబలైజేషన్లో అందరూ పవర్ఫుల్లే ఉన్నారు. ఇండియా పవర్ఫుల్ లేదనేది ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పొలిటిసైజేషన్ ఏదైతే ఉందో అది కొంత దానికి విభిన్నంగా ఉంది. కొంతవరకు విభిన్నంగా ఉంది, కొంతవరకు మన సంస్కృతి సాంప్రదాయాలు లెక్కేసాం, మరి అది కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి అవన్నీ పక్కకు పోయిన రోజు అందరికంటే బెటర్గా ఇండియా నిలబడితే ఇబ్బంది ఏం లేదు. మెయిన్గా అతను ఈ ఇండియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ఐటీలో వాళ్ళే ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళకి ఇచ్చే పేమెంట్ ఎంత? ఇప్పుడు అన్నట్టు తక్కువ పేమెంటే మన వాళ్ళకు, తక్కువ పేమెంట్ వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ కూడా ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆ యొక్క సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు ఇతర దేశాల్లోకి వచ్చి స్థిరపడి ఇక్కడ పెంచుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి అప్పుడు అమెరికన్లు ఇక్కడికి వస్తారా? సో బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఏ బిజినెస్ మ్యాన్, వెదర్ ఇట్ ఈస్ ఇండియా ఆర్ పాకిస్తాన్ లేకుంటే అమెరికా, ఏదైనా కానీ తన బిజినెస్ తన రూల్స్, ఆ దేశానికి ఉన్న రూల్స్ను అన్వయించుకొని దాన్ని పెరిగే ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి వాతావరణం క్రియేట్ అయినప్పుడు ఉండాలని కూడా ఎవరు అనుకోరు.
ఉండాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఆటోమేటిక్గా చాలామంది ఈతంతో అనేటువంటి పరిస్థితి వస్తుంది. అందరికంటే ఎక్కువ నిరసనలు అమెరికన్లే తెలుపుతున్నారంటే ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. బట్ అతని ఐడియా ఏముందో అమెరికన్లది కాకుండా ఇండియన్లది అవుద్దా ఇప్పుడు అడుగుతామా? ఎవరు అడుగుతారు చెప్పండి? ఆయన ఆందోళన అది. ఆయన ఆందోళన అదంటే మనం పోయి అక్కడ తిష్టేస్తామనా? ఇట్స్ నాట్ కరెక్ట్. విలయనాయక్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఇంకోటి మన స్కిల్స్ అన్ని కూడా అంత దూరం పోయినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఎవరు పెద్దలు కరెక్ట్ చేయొచ్చు, విభేదించవచ్చు. చాలా మంది పోయిన వాళ్ళు కూడా తల్లిదండ్రులను దూరం పెట్టుకోవడానికి పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, స్వతంత్రంగా జీవనం చేసుకోవడానికి పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా తక్కువ పర్సంటేజు ఇటున్న అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు అటు మన స్కిల్ అక్కడ ఉపయోగపడుతుంది, మనకు 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ కూడా ఆదుకోవచ్చు మన ప్రాంతాన్ని కానీ లేదు మన కుటుంబాలు కానీ అన్న వాళ్ళు ఒక 25% ఉండొచ్చు. ఆ భేదం ఎట్లాగో ఉంటుంది. నిన్నటి ట్రంప్ స్పీచ్ తర్వాత, అధ్యక్షుడి హోదాలో మాట్లాడినటువంటి స్పీచ్ తర్వాత అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహించేటటువంటి అవకాశం లేదు, అర్హత కోల్పోయిందనే తేలిపోయింది. ఇప్పటిదాకా ప్రపంచానికి నేనే నాయకుడిని అని చెప్పుకున్నటువంటి అమెరికాకు ఆ స్థాయి కోల్పోయింది. అమెరికా స్థాయి తగ్గింది నిన్న ట్రంప్ వ్యాఖ్యల తర్వాత. రెండోది, అమెరికా సమాజంలో వివిధ దేశాల నుంచి వచ్చినట్టు స్థిరపడ్డటువంటి వాళ్ళకి బర్త్ అమెరికన్స్కి మధ్యన ఒక కాంట్రడిక్షన్స్ను క్రియేట్ చేసేటటువంటి వైపుగా నిన్నటి ఆయన స్పీచ్ నడిచినటువంటి పరిస్థితి ఉంది. పెద్దలు చెప్పినట్టు అది ఎన్నికలకు ఉపయోగపడుతుంది తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశాన్ని నడిపించడానికి అది ఉపయోగపడదు, దేశాన్ని అడ్వాన్స్ చేయడానికి ఉపయోగపడదు. రెండోది, అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కూడా దాని ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో స్వేచ్ఛా వ్యాపారాలు ఎక్కువ నడుస్తాయి కాబట్టి రేపు కంపెనీలు ఆయన తీసుకునేటటువంటి నిర్ణయానికి సహకరిస్తాయా అనేటటువంటి విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ప్రపంచ దేశాల నుంచి యువత అమెరికా వైపు చూడాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి డైరెక్షన్ను నిన్న ట్రంప్ ప్రపంచానికి ఇచ్చేసిండు. మీరు మా దేశానికి రావద్దు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళనే తరిమేస్తాం అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పద్ధతిలో ఒకవైపుగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, పునరాలోచనలో పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉత్పన్నమైంది దీని నుంచి. రెండోది, ఒక క్రమంలో దీన్ని అంతర్గత సమస్యలకు కూడా పూర్తి స్థాయిలో దారి తీసేటటువంటి దానికి దానికి బేస్ వేసిండేమో అనిపిస్తుంది నాకు. అది అమెరికాలో మళ్ళీ ఒక సంక్షోభానికి దారి తీయొచ్చు కూడా. గతంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం అయిపోతే ఇప్పుడు స్థానికులకు స్థానికేతరులకు మధ్యన ఒక కాంట్రడిక్షన్ను డెవలప్ చేయడం వల్ల, అధ్యక్షుడే డెవలప్ చేయడం వల్ల, ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు బయట ఆల్రెడీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికన్లు చేస్తున్నటువంటి నిరసన ప్రదర్శనలు అక్కడికి ఆగిపోతాయి. దాన్ని నిన్న ప్యాసిఫై చేసే పద్ధతిలో ఆయన మాట్లాడుంటే బాగుండేది. ప్యాసిఫై చేసే పద్ధతిలో కాకుండా ఇంకా మరింత పెంచేటటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా నిన్న ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాకు నష్టాన్ని కలిగించే తప్ప లాభాన్ని చేసేటటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఒక ఓపెన్ మార్కెట్ నుంచి అది ఒక సంకుచిత మార్కెట్గా మారుతున్నది అనేటటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఇది యుద్ధాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి ఇంతకుముందు పెత్తనం చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు పెత్తనం చేయడానికి వీల్లేదని ప్రతి దేశం అడుగుతుంది. నువ్వు మా దేశానికి మా వాళ్ళని మీ దగ్గరికి రాని అన్నప్పుడు నువ్వు మా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదనే ఒక కాంట్రడిక్షన్ డెవలప్ అయినప్పుడు మొత్తం ప్రపంచంలోనే ఒక సంక్షోభానికి, ప్రపంచంలోనే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి ఇది దారితీస్తుంది. బహుశా మరి వాళ్ళ సెనెట్ మిగతా వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని దీన్ని ఏమైనా సరి చేసుకొని ముందుకు పోతారా అనేది చూడాలి మనం, ఎట్లా ఏర్పడుతుంది. రెండోది, అమెరికాలో ఉన్నటువంటి వెపన్ వ్యాపారులకు, కన్స్ట్రక్షన్ వ్యాపారులకు, ఇతర రంగాల వ్యాపారుల మధ్యన ఏమైనా కాంట్రడిక్షన్ ఉందా? నిన్న ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే గతంలో పరిపాలించినటువంటి పాలకుల్లో ఎక్కువ వెపన్ బేస్ వ్యాపారస్తులు పాలించినటువంటి పరిస్థితి ఉంది. దానికి భిన్నంగా ఇవాళ వేరే రంగంలో ఏమైనా పెంచాలనేటటువంటి ఆలోచన ఉందా ఆయనకు? ఎందుకంటే ఐటీ రంగంలో సంబంధించినటువంటి వ్యాపారాల మీద ఆయనకు ద్వేషం కనబడుతుంది నిన్న చూసినట్టయితే. ఆ ఐటీ రంగ వ్యాపారులకు సంబంధించినటువంటి దేశాన్ని వాటిని దెబ్బతీసేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా అధ్యక్షుడి హోదాలోనే? అంటే ఇవన్నీ మనం ఇప్పుడే చెప్పలేం, కానీ ముందు అయితే ఒక నెగిటివ్ కాంట్రడిక్షన్కు బేసు ప్రెసిడెంట్ హోదాలోనే వేసి పెట్టిన అనేటటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. రైట్. నరసింహ గారు నిన్న ఆయన మాట్లాడినట్టు మీరు చెప్పిన ఒక పాయింట్, H1B వీసాలకు సంబంధించి ఆల్రెడీ 2 సెనేటర్లు ఆల్రెడీ చట్టం ప్రతిపాదించారు, అది భవిష్యత్ చట్టం అవుతుందని అంటున్నారు. కొత్త ఈ రద్దు చేయడం కాకుండా, అంటే నియంత్రణ విధించడం కాకుండా ఉన్న వాళ్ళ వాటిపైన కూడా మళ్ళీ ఒకసారి పరిశీలన చేయాలి, మళ్ళీ ఒకసారి చేయాలంటున్నారు. సో ఇలాంటి పరిస్థితి వస్తే యూత్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన ఉన్నట్టే కదా, టెన్షన్ పడతారు. నాకు ఖచ్చితంగా సిద్ధపడి ఇది ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే పాలసీ మేము వరల్డ్ లీడర్ అనుకున్నోటి చేయాలి. ఈరోజు
అమెరికా ఫర్ అమెరికన్స్ అని ట్రంప్ అన్నాడు. నేను అడుగుతాను, హూ ఈజ్ అమెరికన్? అసలు అమెరికన్ ఎవడు? ఆఫ్టర్ ఆల్ వీళ్ళందరూ ఇమిగ్రెంట్సే కదా, ట్రంప్ కూడా ఇమిగ్రెంటే. మనకు 2,00,000 ఏళ్ల మానవ జాతి చరిత్ర ఉంది. అసలు నేటివ్ అమెరికన్ అంటే రెడ్ ఇండియనే కదా. వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్ కదా. వాడు 2 ఏళ్ల కింద ఉండవచ్చు, వాడు 20 ఏళ్ల కింద వచ్చి ఉండొచ్చు, ఒకడు 100 ఏళ్ల కింద వచ్చి ఉండొచ్చు. బట్ వీళ్ళందరూ అమెరికన్ కదా, ఒక ఇమిగ్రెంట్ నేషన్. యాక్చువల్ ట్రంప్ గుర్తించాల్సిన అవసరం ఉందంటే అమెరికా అనేది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి దేశం కాదు. అనాదిగా వస్తున్నటువంటి దేశం కేవలం రెడ్ ఇండియన్స్. వాళ్ళు ఎక్కడో మైనారిటీ స్టేటస్లో ఎక్కడున్నారో కూడా అంత చిక్కని పరిస్థితి ఉంది. మన ఒక దగ్గర నార్త్ డకోటా దగ్గర పైప్ లైన్ ఇస్తే వాళ్ళందరూ దాదాపు వాళ్లే కాకుండా వాళ్ళకి సపోర్ట్గా, రెడ్ ఇండియన్కి సపోర్ట్గా వాళ్ళకి ఇచ్చిన స్పెసిఫిక్ ఏరియాస్లో ఏదో ఆయిల్ పైప్ లైన్ వేస్తుంటే అమెరికన్ సైన్యం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది, వెటరన్స్. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? రేపు అమెరికన్స్ ప్రజలే ప్రశ్నిస్తారు. ఏషియన్స్ కానీ, బ్లాక్స్ కానీ, వైట్ కానీ, జర్మన్స్ కానీ అసలు అమెరికన్ అంటే ఎవడు అనేది ప్రశ్న వచ్చింది అనుకో. ఈరోజు అమెరికా ఈజ్ గ్రేట్నెస్ ఈజ్ అక్కడి నుంచి ఇమ్మిగ్రెంట్ దేశం చేపట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక పెద్ద సైంటిస్టు జర్మనీ నుంచి వచ్చి అమెరికా సెటిల్ అయ్యిండు. ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేత రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అంటే అమెరికన్ ఒక్కళ్ళు కొంటేనే ఆయన రిచెస్ట్ మ్యాన్ బిల్ గేట్స్ అయిందా? రేపు మనం చైనా, ఇండియా ఈ 3 కంట్రీస్, రష్యా 3 కలిసేసి మా సాఫ్ట్వేర్ మేము యూజ్ చేసుకుంటాం అంటే అమెరికా మైక్రోసాఫ్ట్ పరిస్థితి ఏమవుతుంది? అంటే ఇది ఒక చైల్డ్లెస్ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక నాయకుడు కానీ, ఒక దూరచూపు కానీ, ఒక నైదర్ బిజినెస్ కానీ, నాట్ పొలిటీషియన్, ఈ రెండింటి సమన్వయం లేకుండా ఏదో మనం వీధి రౌడీలాగా అంటే ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడటం అనేది ఉంటుంది. ఆయన అమలు చేసినట్టు ఉన్నారు. ఒక నిమిషం సార్, ఎంపీ గారు మళ్ళీ మీదకి వస్తాను. మనతో ఫోన్ లైన్లో చర్చలోకి సీనియర్ జర్నలిస్ట్, హిందూ మాజీ ఎడిటర్ నగేష్ గారు వచ్చారు. నగేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నగేష్ గారు, నిన్న ట్రంప్ స్పీచ్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ముఖ్యంగా ఈ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా మనము ఈ అమెరికన్ ఎలక్షన్స్ తర్వాత ట్రంప్ స్పీచ్ మీద మాట్లాడుతూ వచ్చాం కదా. నిన్నటి ఆయన స్పీచ్ కూడా ఏం తేడా కనిపించలేదు. మరి ఎట్లుండే అవకాశం ఉంటుంది అవన్నీ అమలు చేస్తే? చాలా నిన్న స్పీచ్ డిసప్పాయింటింగ్ గా ఉందండి. ఇది దానికి కారణాలు 2. ఒకటి ఏమిటంటే ఆయన ఎలక్షన్ మోడ్ లోంచి బయటకు వచ్చి ఒక ప్రెసిడెన్షియల్ మోడ్ లో వస్తారనేది మనం అనుకున్నాం, కానీ అట్లాగా జరగలేదు. రెండోది ఏమిటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా నడిపిస్తారో, ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంటుందో అనేది ఒక ఫిలాసాఫికల్ లెవెల్లో మాట్లాడతారు అనుకున్నాం. అంటే ఒక రోడ్ మ్యాప్ ఫర్ ద ఫ్యూచర్ ఫర్ ద నెక్స్ట్ 4 years అనుకున్నాం. కానీ ఆయన మళ్ళా అదే పాట మళ్ళా మాట్లాడుతున్నారు. ఏదైతే మన ఫ్యాక్టరీలో ఒక స్టోన్స్ కింద వాళ్ళు మళ్ళీ మార్చాలి అంటే ఆయన పాత ఇంకా ఇది మర్చిపోలేదు. ఆయన పాత కోపాలు కానీ, కక్షలు కానీ. దాని తర్వాత ఇంకోటి అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే మనకి గత చాలా సంవత్సరాలుగా మన దేశం ఎక్కడ అభివృద్ధి చెందలేదు, ఉద్యోగాలు బయటకు పోయాయి అండం. అక్కడ 3 మాజీ ప్రెసిడెంట్ ఉన్నారు, జార్జ్ బుష్, క్లింటన్, దాని తర్వాత ఒబామా. వీళ్ళు 3 కలిపితే 24 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. సో దాని తర్వాత వీళ్ళ రిపబ్లికన్ ఐకాన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రోనాల్డ్ రీగన్, ఆయన సారథ్యంలో అమెరికా బాగా ప్రోగ్రెస్ అయిందనేది రిపబ్లికన్స్ అంటున్నారు. సో వీళ్ళందరూ ఏమీ చేయలేదని ఈయన ఒక్కడే ఉద్ధరిస్తారంటాం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మన ఇండియాలో కూడా ఏంటంటే మనం మర్యాద పాటిస్తాం. వెంటనే ఒక ప్రధానమంత్రి పదవి స్వీకారం చేసినప్పుడు ఒక పాత ప్రధానమంత్రి కానీ, పాత ప్రభుత్వాలని కానీ ఆయన ఇంత దీనిగా మాట్లాడరు. సో ఈయన ఏంటంటే అవకాశం దొరికింది కనుక ఆయన ఎక్కడ వదలలేదు. బట్ మనం ఆశించేది ఏంటంటే ఇప్పుడు ఆయనకి చాలా పెద్ద బాధ్యత వచ్చింది ఆయనకి. ఈ పాత పద్ధతులు ఆయన ఇది ఒక ఎలక్షన్ మోడ్ లోంచి బయటకు వచ్చి ఆయన ఇప్పుడు ఈయన ఏం మాట్లాడినా కూడా ఒక ప్రపంచంలో దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎకానమీ మీద కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, ఇంటర్నేషనల్ డిఫెన్స్ మీద కానీ, ఇంటర్నేషనల్ డిప్లొమసీ మీద కానీ. సో బట్ నిన్నటి దాకా ఏదైతే జరిగిందో ఆయన వెనక ముంచి ముందు ఒక బిగ్గర్ విజన్ తోటి అమెరికా ఏంటంటే ఒక సెక్యూరిటీ కౌన్సిల్ మెంబరే కాకుండా తన మీద ఒక బాధ్యత తీసుకుంది. వరల్డ్ లో నేనే యూనిపోలార్ వరల్డ్ మొన్నటి దాకా యూనిపోలార్ వరల్డ్ అంటే అమెరికావే వరల్డ్ లో అన్నిటికంటే పెద్ద లీడర్ అనేది. అలాంటి పరిస్థితిలో ఈయన
నాకు అక్కర్లేదు బై అమెరికా హైర్ అమెరికా అంటాం అనేది ఇది ఒక ప్రొటెక్షనిజం పాలసీ. అంటే నేను మీ దగ్గరికి వెళ్ళడం మీరు నా దగ్గర రావడం అనేది 21st సెంచరీలో చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా నేను అనిపించింది. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ నగేష్ గారు. ఒకటి నాయక్ రెడ్డి గారు, నిన్న వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి అమెరికాలో ఉన్నటువంటి అణ్వాయుధాలకు అన్నిటికి సంబంధించినటువంటి కోడ్ అందరికి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏ దేశం మీద ప్రయోగించవచ్చు ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు మెల్లనాయక్ గారు మాట్లాడుతూ యుద్ధాలు వచ్చే అవకాశం కూడా ఉంది అని ఉంటున్నారు. సో ఆ ఆందోళన కూడా, ఆ టెన్షన్ అయితే ఉంది ఇప్పుడు అందరికీ. ఒకటి ఒక 2-3 ఆర్టికల్స్ ఈ 2-3 నెలల నుంచి ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా కానీ రిజల్ట్ వచ్చి గ్యాప్ పీరియడ్ ఈ 2 monthsలో నవంబర్ నుంచి కొన్ని ఆర్టికల్స్ చదివితే సోవియట్ యూనియన్ ప్రభావం ఏమైనా అమెరికా మీద పడేటువంటి ప్రమాదము ప్లస్ వాళ్ళిద్దరు కలిసే ప్రమాదం ఏమైనా ఉందా? డెఫినెట్గా ఐఎమ్ లేమన్. బట్ ఆ 2-3 ఆర్టికల్స్ చదివినప్పుడు అనిపించిన అది ఇప్పుడు ఆ రకంగా ఏదైనా ఇద్దరు కలిసి ఆధిపత్యం చెలాయించాలనేటువంటి భావన గతంలో ఫస్ట్లో ఉండేది కదా, అదే దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారు అనేటువంటిది కూడా మనకు కనపడతా ఉంది. డెఫినెట్గా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అంతర్గత ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రేరేపించడానికి తద్వారా లబ్ధి పొందడం అనే ఒక ఆలోచన వ్యూహం ఉంటే కూడా ఉండొచ్చు. ఇప్పుడు వెపన్స్ అనేవి విచ్చలవిడిగా అక్కడ దొరుకుతాయి, దాన్ని కంట్రోల్ చేయడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు గవర్నమెంట్కు. దీనికి సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం మీద చేయొచ్చు. గవర్నమెంట్లో ఒక రోల్ ఉంటే వచ్చిన తర్వాత స్లోగా మార్చొచ్చు. కానీ పెద్ద అన్నట్టు ఇంత మొదలు నరేష్ గారు అన్నట్టు అంతమంది మాజీ ప్రధానులు బహుశా నేను అనుకుంటాను అక్కడ ఉండి ఉంటారు ఈయన ప్రమాణ స్వీకారం ఉన్నారు. వాళ్ళ ముందు మాట్లాడలేదంటే అతను బై అమెరికన్ బి అమెరికన్ బట్ వీఆర్ డిస్కరేజింగ్ అవర్ అమెరికన్ అనే కాడికి వచ్చింది. ఎందుకంటే వేరే దేశ ప్రధానులు వేరే జాతుల వాళ్ళు ఎవరు లేరు, అమెరికన్సే ప్రధానులై ఉన్నారు. వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడాలంటే ఇది ఏదో వేరే ప్రభావమా, ఇంకో ఆలోచన విధానమా, లేదు మరి ఏముందో మాట్లాడే కొన్ని రోజులు పోతే కానీ తెలీదు. బట్ ఎనీహౌ అతని స్పీచ్ వల్ల కానీ ట్రంప్ స్పీచ్ వల్ల కానీ ఆ యొక్క ప్రవర్తన వల్ల కానీ అనుమానాలు రేకెత్తిన మాట మాత్రం వాస్తవం. అమెరికాలో ఉన్నటువంటి ఇతర దేశస్తులకు ప్లస్ అమెరికాలో ఉండేటువంటి అమెరికన్లకు కూడా కొన్ని అనుమానాలు రేకెత్తినట్టుగా ఆ నిరసన వాటి వల్ల మనకు కనపడుతూ ఉంది. వాటిని సరిచేసుకునే ప్రయత్నం సెనేట్ సూచనలు ఇవన్నీ ద్వారా. ఎందుకంటే ప్రెసిడెంట్ ఉన్నా కానీ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అన్ అటానమస్, సెనేట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మరి అక్కడ ఏం జరుగుద్ది అనేదాన్ని మనం చూడాల్సిన అవసరం. వారం రోజుల్లో 25 నిరసన ప్రదర్శనలు జరిగినాయి ఆయనకు వ్యతిరేకంగా. అందులో 2 లక్షల మంది మహిళలతో నిరసన ప్రదర్శన జరిగింది. నేను ఒకవైపు 9 లక్షల మంది తన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు, బయట 2 లక్షల మంది నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతర్గత వైరుధ్యం ఆల్రెడీ మొదలైందంట. నేను అందుకనే అంతర్గతంగా ప్రజల మధ్యనే ఒక వైరుధ్యాన్ని ఆయన సృష్టించేటటువంటి పని మొదలుపెట్టిండు. ఎన్నికల్లో కొనసాగి దాన్ని ప్యాసిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. అయితే మన దేశానికి వచ్చేటట్లకు ఈ ట్రంప్ ఇవాళ తాను చెప్పినటువంటి పద్ధతుల్లోనే కనుక పోతే మనకు కొత్త ఉద్యోగాల మాట కథమే, కాకెత్తుకుపోయినట్టే. దాని గురించి మర్చిపోవడం బెటరు నన్ను అడిగితే. ఎందుకంటే అటువైపు ఆలోచన ఉన్న వాళ్ళనే ఎల్లుగొట్టడం కోసం ఏమేమి ప్రయత్నాలు చేస్తాడో చూడాలి మనం ఇంకా. కాబట్టి ఒక రకంగా మనకు చాలా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అట్లా చేయడం వల్ల. ఎందుకంటే మనం చాలా వరకు మన మార్కెట్ సంబంధించినటువంటి మన ఈ మ్యాన్ పవర్ అంతా కూడా ఎక్కువ మంది అమెరికా వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు మన వాళ్ళు. కాబట్టి ఆల్టర్నేటివ్ మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. మనకు కానీ చైనా ప్రభుత్వాలు కూడా కల్పించాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు. కాబట్టి మన పాలసీ మన ఇంటర్నేషనల్ పాలసీ టువర్డ్స్ అమెరికా మన పాలసీలో కూడా మార్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు ఆ వైపుకు ఇవాళ తీసుకురావాలి. అందుకని నేనేమంటున్నానంటే కాబట్టి ఏమనేది కొన్ని రోజులు అయితే ఆయన ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినాక కానీ మనం చెప్పలేము. కానీ ఆయన విజన్ అయితే చెప్పేసిండు, నేను ఎన్నికలు అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తా, అదే అమలు చేస్తాను, నాకు వేరేది ఎక్కడ. ఒకవేళ నిజంగానే H1B వీసాలపైన అనుకున్నట్టు నియంత్రణ విధించి అక్కడ ఉన్న వాళ్ళని కూడా వెలగట్టే ప్రయత్నం చేస్తే మరి అక్కడ ఉన్న వాళ్ళంతా మళ్ళీ రిటర్న్ వస్తాయి. ఇక పరిస్థితి ఏంది, వాళ్ళందరి పరిస్థితి ఏంది, మన దేశం ఏం చేయాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీకు సిద్ధప్ప ఇదివరకే చెప్పాను, అంతిమంగా సరే తాత్కాలికంగా మన దేశం కానీ ఇతర దేశాలు నష్టపోయినా కూడా అంతిమంగా నష్టపోయేది అమెరికానే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నష్టపోతారన్న తర్వాత ఇమీడియట్ ఈరోజు అమెరికన్ యూనివర్సిటీస్ ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాయండి? మన పిల్లలు చాలా మంది ఉంటాం. లక్షల మంది ఇండియా అండ్ చైనా మ్యాక్సిమం ఎంత ఫీజు కడతాము? ఒక్కొక్క యావరేజ్గా 50 lakhs టు ₹1 కోటి సంవత్సరం 2 సంవత్సరాల కోర్సు కడతాం. ఆ ఎకానమీ ఎంత దెబ్బతింటుంది? నెంబర్ 1.
అంటే అమెరికన్ యూనివర్సిటీ మూతపడాల్సిన అవసరం వస్తుంది. సెకండ్, అమెరికాలో ఇతర దేశాల పెట్టుబడి దాదాపు లక్ష ట్రిలియన్ కోట్ల రూపాయలు, డాలర్ల రూపాయలు ఉన్నది. సౌదీ అరేబియా కానీ, ఇండియన్ కానీ, చైనీస్ ఇన్వెస్ట్మెంట్ కానీ, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ కానీ. ఈరోజు అమెరికా అనేది కేవలం లోన్స్ మీద బతుకుతున్నటువంటి దేశం. డాలర్ విలువ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అది ఇంటర్నేషనల్ కరెన్సీ కాబట్టి డాలర్ విలువ ఉంటుంది. అందుకొరకు అమెరికా అనేది ఆ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలుగుతుంది. నెంబర్ 3, ఈరోజు మెక్సికన్ లేబర్ను నువ్వు బ్యాన్ చేస్తావు. మెక్సికన్ లేబర్ బ్యాన్ చేయగానే కన్స్ట్రక్షన్ కాస్ట్ నువ్వు ఒక $100 ఇచ్చేది నువ్వు ఒక $1000 ఇవ్వాల్సిన వస్తుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుందా? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు ఆఫీస్ స్పేస్, అకామిడేషన్ పెరుగుతుంది. అయినప్పుడు అక్కడ పెట్టే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు ₹10 ₹50 స్క్వేర్ ఫీట్ బదులు ₹1000 స్క్వేర్ ఫీట్ రెంట్ కడితే ఇక్కడ ఉన్న కంపెనీ పెడతాడా? ఇమీడియట్గా వలసలు అప్పుడు నేను చెప్పాను కదా, ఉద్యోగుల వలసలు చేసి కంపెనీస్ వలసలు అనేది ఇతర దేశాలకు రావటం జరుగుతుంది. సేమ్ అదే పరిస్థితి ఇతర దేశాలు కూడా అవలంబిస్తే రేపు చైనా, ఇండియా మేజర్ మనకు ఎకానమీ, జర్మనీ, ఫ్రాన్స్, ఈ 7 మేజర్ ఎకానమీస్ ప్రపంచంలో అదే అవలంబిస్తే పరిస్థితి ఏంటి అంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగోలక తప్పదు. రైట్ సార్. అంటే 20,000, 50,000, లక్ష ఉద్యోగాల కొరకు నువ్వు మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థనే నాశనం చేస్తుంది. అమెరికా ఈజ్ గ్రేట్ బికాస్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంపత్తి, మేధో సంపత్తి మొత్తం తీసుకుపోయి మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు యుఎస్, మన యూకేలో బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎవరు తెలుసా? టాటాస్. రైట్ సార్. అంటే అమెరికాలో కూడా అనేక మంది చైనీస్, ఇతర కంపెనీస్ ఇన్వెస్ట్ చేయటం వల్ల ఈవెన్ ఇన్ఫోసిస్ అత్యధికంగా జాబ్స్ క్రియేట్ చేస్తుంది. టీసీఎస్ అత్యధికంగా లోకల్స్ జాబ్ క్రియేట్. అందుకొరకు రైట్, నిజంగా టైట్ చేస్తే మొత్తం అక్కడ ఉన్నటువంటి కంపెనీలను బయటకు వస్తే ఇక ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. తమిళనాడులో సంప్రదాయ క్రీడ అయినటువంటి జల్లికట్టు నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి ఉత్తర్వు పైన మొత్తం అక్కడ గత వారం 10 రోజులుగా రగులుతుంది. మొత్తం రాజకీయాల నుంచి మొదలుకుంటే, గల్లీ నుంచి మొదలుకుంటే రాజకీయ నాయకుల దాకా, చివరికి ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల దాకా మొత్తం అందరూ కూడా దీనిపైన ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి ఈ ఆందోళన చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సర్కార్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్కి ఒకే అయిపోయింది. సో ఇప్పుడు ఈసారికి అయితే జల్లికట్టు ఉంటుంది. బెల్లనాయక్ గారు, దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఒకటేమో సంప్రదాయం, మరొకటేమో చట్టం. అదే మనది ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తారు, మంచిదే, జల్లికట్టు మంచిదా చెడ్డదా అనేటటువంటి విషయం పక్కన పెడితే, రాజ్యాంగ వ్యవస్థలకి సాంప్రదాయాలకు మధ్యన ఒక కాంట్రడిక్షన్ ఉంది మన దగ్గర, మొదటి నుంచే ఉంది. సాంప్రదాయాలు రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జల్లికట్టు సంప్రదాయాలు రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంటుంది, ముందు నుంచి లేవు కదా, లేవు, అది మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జంతువులతో ఆడిపిస్తాం, జంతువులతో మనుషులతోనే ఆడిపించే కాలం నుంచి జంతువుల కాడికి వచ్చింది. ఒక రకంగానైతే అది సైకో థాట్ ప్రాసెసే అంట నేను. ఒక జంతువు ఇంకో జంతువును పొడిస్తే, లేకుంటే ఒక జంతువు మనిషిని పొడుస్తుంటే దాన్ని బట్టి ఆనందించేటటువంటి సైకాలజీ సైకాలజీనే. కాబట్టి మనం మెల్లమెల్లగా మన ఆచార వ్యవహారాలు 3000 సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నా కానీ మెల్లమెల్లగా ఈ వ్యవస్థను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా, పూర్తిస్థాయి మానవ సంబంధాల వ్యవస్థగా మార్చేటటువంటి ప్రయత్నం రాజ్యాంగం మనం 70 సంవత్సరాల నుంచి మెట్టు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ దాన్ని అటువైపుగా పయనించే ప్రయత్నం చేయాలి. ఆర్డినెన్స్కు నిజంగా కూడా ప్రజల్ని మనం ఇంకా ఇటువంటి వాటి మీద మాకు కావాలి అని అడిగేటటువంటి పరిస్థితి ఉన్నదంటే మనం ఎడ్యుకేట్ చేయడంలో విఫలమైనవేమో ఇంకా అనేటటువంటిది అనిపిస్తుంది నాకు. పూర్తిస్థాయిలో ఇది తప్పు కదా అనేటటువంటి ఒక భావన ప్రజల్లోకి వచ్చేటట్టు చేయడంలో, మన ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి, ఒకప్పుడు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు 8 సంవత్సరాల అమ్మాయిలు పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు మన ఆచారంలో ఉండేది. దాన్ని మార్చుకున్నాం మనం, దాని మీద పెద్ద ఉద్యోగం జరిగింది. భర్త చనిపోతే భార్యలకు పెళ్లి చేయొద్దు అనేది ఉండే, సతీ సహగమనం ఉండే. ఇటువంటివన్నీ మార్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కొన్ని మతాల్లో మహిళలకు 3-4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అనేటటువంటి విధానం ఉంది. కోడి పందాలు మన దగ్గరనైతే ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో లేవులండి. మనం ఏమన్నా కబడ్డీ ఇట్లాంటి ఆటలు ఆడతాం కానీ ఆ స్థాయిలో లేవు. జంతువులతో కొట్లాట పెట్టించుకొని ఆనందించేటటువంటి సంస్కృతి తెలంగాణలో తక్కువ ఉంటుంది.
మనుషులు కుస్తీ పోటీలు పెట్టుకుంటారు, కబడ్డీ పోటీలు పెట్టుకుంటారు, ఖోఖో పోటీలు పెట్టుకుంటారు తప్ప ఒక జంతువు ఇంకో జంతువుతో కొట్లాడుతున్నప్పుడు, జంతువు మనిషి కలిసి కొట్లాడుతున్నప్పుడు ఆనందించేటటువంటి సైకాలజీ అయితే మన దగ్గర లేదు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ సంస్కృతిలో అది తక్కువ. కాబట్టి నేనేమైందంటే జల్లికట్టును నిషేధించడం కంటే ముందు అసలు దాన్ని అటువంటి చర్యలకు మనుషులు పాల్పడకుండా అది మంచిది కాదు అనే ఒక విధాన ఎడ్యుకేషన్ అయితే అవసరం ఉంది. అది ఎంత పెద్దదంటే నిన్న చెన్నైలో ఒక ప్రభాకరన్ కట్అవుట్ పెట్టి దాన్ని ముందు నిలబడి మాట్లాడేటటువంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. అంటే మనం అది వేరే ఇష్యూ. ఆయన అక్కడ ఉన్నటువంటి తమిళ ఆలోచన పద్ధతి అంటున్నాను నేను. అది ఎక్కడికో దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది రేపు. కానీ నిన్న చూసారు తమిళనాడులో జస్ట్ 100 మంది పిల్లలు స్టార్ట్ చేసినటువంటి ఒక్కసారి లక్షల మంది. చివరికి సినీ ఇండస్ట్రీలో ఎవరైనా రాకపోతే నేను మిస్ అవుతాను ఫీలింగ్ వచ్చింది. రాజకీయ నాయకుడు ఎవరైనా నేను మాట్లాడకపోతే దూరం అవుతాను అనేటటువంటి ఒక రకమైనటువంటి టెర్రరిజం వాళ్ళు కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి. ఇది మంచిది కాదు. ఇది మార్చే ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆడికి రద్దు చేయకపోవచ్చు, రేపు ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దేశాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్, ఇక్కడ దేశాన్ని సమగ్రంగా ఉంచడం ఇంపార్టెంట్. కాబట్టి అయితే ఎడ్యుకేట్ చేసిన మాకు తరతరాలుగా వస్తున్నటువంటి సంప్రదాయం ఇది. దీనివల్ల పెద్ద ఎవరికి నష్టం లేదు, మీకేంది ప్రాబ్లం అంటారు సంప్రదాయాలు. నేను ఇప్పటిదాకా చెప్పాను కదా, సతీసాగరం సాంప్రదాయమే, ఇది కూడా సాంప్రదాయం. అంటే మానవత్వానికి, మానవ సమాజానికి అభివృద్ధికరమైనటువంటి దిశగా లేనటువంటి సాంప్రదాయాల్ని వదిలించుకోవడం కోసం ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరిగేటటువంటి ప్రయత్నం జరగాలి. అది మనం డెమోక్రటిక్ కంట్రీలో ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ రూలింగ్ కంట్రీలో ఉన్నాం కాబట్టి దాని ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. సాంప్రదాయాలు దానికి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం జరగాలి. సాంప్రదాయాలు దానికి విరుద్ధంగా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం ముందు మెంటల్గా ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆర్డినెన్స్ తెచ్చినా తాత్కాలికంగా సమస్యను ఆపొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఇది నిర్మూలించే వైపుకి మాత్రం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అంటారు మీరు. ఎంపీ గారు మీరు ఎట్లా చూస్తారు? అంటే ఈ జల్లికట్టు అనేది కాంప్లెక్స్ ఇష్యూ. ఒకటి ఏంటంటే మనము జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జనరలీ ఇన్ టర్మ్స్ వాళ్ళు మన కోర్టు అనేది యానిమల్ క్రూయాలిటీ యాంగిల్ ఒకటి చూడడం జరిగింది. ఈరోజు మన పశు సంపద తీసుకోండి. పశు సంపదకు సెంటిమెంట్కు చాలా అనుబంధం ఉంది. ఆ సెంటిమెంట్ తగినప్పుడు పశు సంపద ఉండదు, అది కేవలం వ్యాపారం అవుతుంది. ఈరోజు మనం ఎడ్లను పెంచుకుంటాం, ఆవులను పెంచుకుంటాం. వ్యవసాయం చేయని వాళ్ళు కూడా అది మా ఇంట్లో 4 ఆవులు ఉండాలి, 2 ఎడ్లు ఉండాలి, మంచి ఆంబోతులు ఉండాలని ఒక కోరిక వ్యవసాయ కుటుంబాలందరికీ ఉంటుంది. ఓసారి చాలామంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా పిల్లల్లాగా పెంచుకుంటాం. అది ఎందుకంటే అది మన సంస్కృతిలో భాగంగా, అది బిజినెస్ అమెరికన్స్ ఆ ఉద్దేశం వెస్ట్రన్ కంట్రీస్ వాడు కేవలం ఒక వ్యాపార దృక్పథం. అది బాగా పెరిగినాక దాన్ని స్లాటర్ హౌస్ పంపించి డబ్బులు చేసుకోవాలనేది వాళ్ళ దృక్పథం ఉంటుంది. మనదేమో ఒక సెంటిమెంట్, ఆ పశువులతోనే మా కుటుంబ సభ్యులుగా ఒక సెంటిమెంట్ ఉంటుంది. జల్లికట్టు నెక్స్ట్ వస్తే డెఫినెట్లీ అందులో క్రూరత్వం ఉంటే దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. మన బెల్లయ్య గారు చెప్పినట్లు అంచెలంచెలుగా ప్రజల్ని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ సడన్గా ఒక రాష్ట్ర క్రీడని, అది కూడా క్రూయాలిటీ లేని క్రీడ, నిజంగా దాన్ని మనకు స్పెయిన్లో ఉన్నది, ఏం చేస్తారు, బుల్ ఫైట్ అవుతుంది కానీ దాన్ని చంపుతారు, అది స్పియర్స్తో పొడుస్తారు, బాణాలతో పొడుస్తారు. ఇక్కడ అలాంటిది నేను చూసిన టీవీలో కానీ ఇతర నాకు తెలిసినంత వరకు అయితే సరే అది ఎద్దు కానీ అది భయకంపితులై అది భయంతోనే పరిగెత్తుతుంటే దాని అందరు పిల్లలు యూత్ పడతారు. కానీ అంతవరకు క్రూయాలిటీ ఉంటుంది కానీ దాన్ని ఫిజికల్గా హార్మ్ చేసేది, దాన్ని చంపడం కానీ పొడవటం కానీ ఎక్కడ దాని జల్లికట్టులో భాగం కాదు. సో అందుకొరకు ఏంటంటే దాన్ని ఇంకా క్రూయాలిటీ అనేది తగ్గు చేస్తూ, ఎందుకంటే ఈరోజు కేవలం జల్లికట్టు కొరకు కేవలం ఆ పశు సంపదను కాపాడుకునే అనేక గ్రామాలు ఉంటాయి. ఈరోజు అది కంప్లీట్గా బ్యాన్ అయిపోయింది అనుకో, పశు సంపదపై అవన్నీ స్లాటర్ హౌజెస్ తరిపోతుంది. అందుకొరకు దీన్ని ఒక లీగల్ ఇష్యూగా చూడకుండా ఒక సోషల్ ఇష్యూగా తీసుకొని అంచెలంచెలుగా దాన్ని ఒకవైపు క్రూయాలిటీ తగ్గు చేసుకుంటూ, క్రూరత్వం అందులో ఉంటే తక్కువ చేసుకుంటూ దీన్ని పశు సంపదను పెంచే విధంగా, పశు సంపద అనేది ఎన్వైరన్మెంట్కి చాలా అవసరం. ఈరోజు మనం ఎన్వైరన్మెంటల్ హీటింగు, మనకు ఈ మొత్తము టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్న పశువులు కూడా అందులో భాగస్తారు, దాన్ని పంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ సార్. భాగ్యరెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? ముఖ్యంగా ఆల్రెడీ మనం మొన్ననే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ కోళ్ల పందాలకు సంబంధించి చూసాం. అది కూడా సుప్రీంకోర్టు చెప్పిందంటే లేదు మాకు సంప్రదాయం ఇది, మేము ఆడితే మీకేంది ప్రాబ్లం అని చెప్పి. సంప్రదాయాలు ఏమైనప్పటికీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఎన్నో మార్చుకుంటున్నాం. మన కట్టు బొట్టు తీరులో వివాహాలు చేసే సంప్రదాయాలు అన్నిట్లో కూడా మార్పులు తెచ్చుకున్నాం.
దీనిలో కూడా కొంత మార్పు చేర్పులతో చేసేటువంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంపీ గారు అన్నట్టు స్టెప్ బై స్టెప్గా దాన్ని కొంత డిస్కరేజ్ చేస్తూ వాళ్ళకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. అది జరగలేదేమో అనిపిస్తూ ఉంది. రెండవది, ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి జయలలిత గారు పోయిన తర్వాత ఎవరేమి అనేటువంటి పోరాటంలో ఉన్న పరిస్థితిలో ఇలా ప్రత్యర్థులు ఖచ్చితంగానే మీరు ఇప్పుడు జరిగినటువంటి ఇది మొత్తంలో కూడా డిఎంకే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చూసుకోండి మీరు, నాకు సమాచారం టోటల్గా ఉంది. చాలామంది డిఎంకే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందరూ వచ్చారు, మంత్రులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు అది తప్పని పరిస్థితి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? జల్లికట్టు జరుగుతుందని సీఎంకు తెలీదా, లేకుంటే ప్రతిపక్షాలకు తెలీదా? దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇవ్వాలి, ఇప్పటికిప్పుడు ఇచ్చింది కూడా కాదు కదా. ఏళ్ళ తరబడి 2-3 బాగా నలుగుకుంటూ వచ్చి 1-2 ఏళ్ళ నుంచి చాలా సీరియస్గా నలుగుతున్న సందర్భంగా అందరూ కలిసికట్టుగా కూర్చొని దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉండింది. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు తమిళనాడులో ఉండే పరిస్థితి ఏముంటుందంటే, వెనకటికి ఒక సామెత చెప్తాను, మన ఎగ్జిబిషన్ జరిగేటప్పుడు ఎగ్జిబిషన్లో దగ్గర మెదళ్ళు నమ్మబడి అనే బోర్డు ఉందట. ఆ బోర్డు పోయి ఎవడన్నా ఏంది మెదళ్ళు అంటే, అవును మెదళ్ళు నమ్ముతామంటే ఇదెంత అదెంత అంటే అన్నిటికన్నీ వచ్చేసరికి హైదరాబాద్ వచ్చేసరికి 10 రూపాయలే అన్నాడు. తమిళనాడు హయ్యెస్ట్. ఎందుకంటే 100 खोपड़े पड़े तो एक बेजार है जी, హైదరాబాద్ మీకు सबको बेजार है అన్నట్లుంది. ఏది పడితే అది దాని మీద పడిపోతారు వాళ్ళు. ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సుప్రీంకోర్టు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక విధాన ప్రకారం తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ దీని వెనక ఎవరు ఎంకరేజ్ చేసి విధిలేని పరిస్థితి కల్పించే పరిస్థితి వస్తూ ఉంది. దాంట్లో అందరూ కూడా ఆ వాదులు కూడా ఇది కొంత తగ్గింటే బాగుండే, మార్పులు ఉంటే బాగుండే అనుకునే వాళ్ళు కూడా ఏమోబా పోయి నిలవకపోతే మాకేమవుతుందో అని సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆ పరిస్థితిలో వ్యవహరిస్తూ వస్తూ ఉంది. అప్పుడు ఆ సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి పద్ధతిలో కొన్ని మార్పులు చేర్పులతో అందరికీ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసి దాన్ని పూర్తిగా కాకుండా దాంట్లో ఏదైతే కోర్టు గమనించింది అంటున్నారో దాన్ని మనం కొంత తగ్గించే ప్రయత్నం చేయాలి. లేదంటే ప్రధానికి ఇంకా కోర్టు కూడా విలువ లేకుండా పోయిన పరిస్థితి వస్తుంది. కోర్టులో ఉన్నటువంటి జడ్జిలకు కానీ వాళ్ళకి ఏ రిజర్వేషన్ ఉంటుందంటే ఏమి ఉండదు కదా. వాళ్ళు బ్రాడ్ మైండెడ్గా ఓవరాల్ ఇండియా భారతదేశం గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని నిర్ణయాలు చెప్పినప్పుడు దాన్ని సరిచేసేటువంటి పద్ధతి ఉంటే బాగుండేది. దానికి భిన్నంగా అయితే జరుగుతూ ఉంది కాబట్టి దాని వెనక ఎవరు ఎత్తుగడలు ఏమనేది కొంచెం బయటపడతాయి. సరే, ఎత్తుగడలు ఏమైనా ఉండొచ్చు కానీ ఒకటి వెల్లనాయక్ గారు కూడా చెప్పారు. నిన్నటి ఇష్యూ చూసిన తర్వాత నిన్న మన దగ్గర అసదున ఒక విషయం మాట్లాడారు. ఇప్పుడు అర్థమైందా, భారతదేశంలో కామన్ కోడ్ సాధ్యం కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఎవరి సంప్రదాయాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, దాన్ని ఎప్పుడు ఎవరు నియంత్రించలేరు అని చెప్పి అంటే ఆయన అసదుద్దీన్ ఓవైసీని ప్రతి సందర్భాన్ని ఎట్లా వాడుకోవాలని చూస్తాడు. ఆయన ప్రతిదానికి రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయాల్లో కూడా అందులోనూ తనకు పార్టీని స్ట్రెంథెన్ చేయడం, ఆ ముస్లిం వర్గం తనతో ఉండేటట్టు చూసుకోవడం అనేటటువంటిది ఎజెండాగా పనిచేస్తాడు. అయితే ఒక విషయం మాత్రం మనం స్పష్టం చెప్పాలి. భారతదేశంలో భారత రాజ్యాంగం చెబుతుంది బహుభాషలు, బహుప్రాంతాలు, బహుజాతుల సమ్మేళనం మన దేశం. ప్రతి సాంప్రదాయాన్ని, అందుకనే కదా 6000 కులాలని బాబాసాహెబ్ అంబేద్కర్ 4 సామాజిక వర్గాలుగా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి కొన్ని రూల్స్, సర్టన్ రూల్స్తోనే ఒక కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసినాం మనం. ఎస్టీలు 640 తెగలున్నాయి, ఒకటి కాదు. ఎస్సీలు దాదాపు 600 కులాలున్నాయి, 1-2 కాదు. కాన్స్టిట్యూషన్ గుర్తించినటువంటి కులాలు దాదాపు మనం 3000 కులాలున్నాయి ఓబీసీస్గా ఉన్నటువంటి దేశంలో వివిధ రాష్ట్రాల్లో గుర్తించినటువంటి కమ్యూనిటీని. అంటే ఎన్ని కాంట్రడిక్షన్ను ఒక దగ్గర తీసుకొచ్చినాం మనం. అంటే ఈ కాంట్రడిక్షన్ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక సడన్ ఆఫ్ రూల్స్తోనే ఈ దేశాన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్లో నడిపించేటటువంటి ప్రయత్నం తీసుకొచ్చాం మనం. అయితే ఇవాళ జరగాల్సింది ఏంటంటే ఈ సాంప్రదాయాలు రాజ్యాంగ వ్యవస్థకు అనుగుణంగా తయారు చేసుకునేటటువంటి పద్ధతుల్లో ఒక నిరంతర ప్రక్రియ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యతిరేక విలువలతోని సాంప్రదాయాలు ఉంటే వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగానికి లోబడి అవి ముందుకు పోయేటటువంటి పరిస్థితిలో పెద్దలు గౌరవనీయులు ఎంపీ గారు చెప్పినట్టు పశు సంపదను పెంచుకోవడం మంచిదే, కానీ క్రూరత్వం లేకుండా చూసుకోవడం కూడా మనకు అవసరం. మెల్లమెల్లగా మారాలి. ఓవర్ నైట్ లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. క్రూరత్వం మీరు ఇప్పుడు స్లాటర్ హౌస్ లేవా, అక్కడ క్రూరంగా చంపారా పశువుల్ని? మీరు ఇప్పుడు చికెన్ మటన్ మీరు పశువుని చంపకుండానే మీకు మటన్ వస్తుందని అడుగుతున్నారు. మరి అట్లా వాళ్ళు అడుగుతున్నారు. ఎస్, నేను ఏమంటున్నానంటే అందుకనే మనం రాజ్యాంగ వ్యవస్థలకు అనుగుణంగా ఎట్లా దీన్ని మార్పు తీసుకురావాలని ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ఇప్పుడు ఒక్క దగ్గర మొదలుపెట్టి రాజకీయాలు లేకుండా మా మిత్రులు చెప్పిన డిఎంకేనో ఇంకోలో లేకుండా అడుగుపోలేదు, కానీ ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. అందరూ గుడ్డిగా పోవద్దు. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది, సినిమా హీరోలతో సహా పోయి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, ఎవరైనా వ్యతిరేకిస్తే వాడిని ఇంటి మీద దాడి చేసేటటువంటి పరిస్థితి క్రియేట్ కావాలనేటటువంటిది అది సైకాలజీ అంటే అందుకునే నేను. అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఒక డెమోక్రటిక్ పద్ధతిలో నిలవాల్సినటువంటి నాయకత్వం అవసరం ఉంది ఇప్పుడు తమిళనాడుకు.
ఆ లోపం కనబడుతుంది. ఇందాక మా అందుకే. మిత్రులు చెప్పినట్లు భారతదేశం అనేది విభిన్న సంస్కృతుల కలయికతో ఉన్నది. ఏదైనా మార్పు చేసినప్పుడు ఈవెన్ చైల్డ్ మ్యారేజ్ కూడా ఒక రోజు రాలే కదా, అందరిని బేడీలేసి ఇంట్లో కూర్చోబెడితే రాలే కదా. మేము సోషల్ ఎజెండాను, ఎడ్యుకేషను, వీటన్నిటి ఇంతెందుకు మనకు ఓడిఎఫ్ అంటే అది చాలా నీచాతమైనటువంటి సంస్కృతి అని మాకు తెలుసు. ఏది బయట పోయేసి మన మూత్ర విసర్జన అనేది. అవును. బయట అయినా మూత్ర దాన్ని విసర్జన. మించి బయటపడటానికి ఎన్ని అవస్థలు పడుతుందో ఇంకా పడుతూనే ఉన్నాం ఇంకా. రైట్ సార్, థ్యాంక్ యూ. అందుకొరకు ఏంటంటే దీన్ని సోషల్ ఎజెండాను ఎప్పుడైనా కూడా అవగాహన కల్పిస్తూ మార్పు చేసి అంతిమంగా ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ రావాల్సిన అవసరం ఉంటుంది. అంతిమంగా ఏంటంటే లా ఉంటుంది కదా, దేశం ఒకటి థ్యాంక్ యూ ఉంటుంది. సార్. థ్యాంక్ యూ ఎంపీ గారు, తర్వాత బల్లేనాయక్ గారు, తర్వాత కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు. మొత్తం సంప్రదాయము ఉండాల్సిందే, సంప్రదాయం అందరి సంప్రదాయాలను గౌరవించాల్సిందే, కానీ ఆ సంప్రదాయాలు రాజ్యాంగ వ్యవస్థకు లోబడి ఉండాలి. అందుకు లేకపోయినట్టయితే క్రమంగా అవగాహన కల్పిస్తూ మార్పు తేవాల్సిన అవసరం ఉంటుంది. సడన్గా మారుస్తామంటే నిన్నటి పరిస్థితిని ఎదుర్కొనే ఇష్యూ వస్తూ చూస్తున్నాం మనం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ సోమవారం కలుద్దాం. స్టే ట్యూన్డ్.